హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకి ఇప్పుడు వచ్చిన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకున్నాం. అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్నవు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరాలు. అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరాలు. ఆ వయస్సులో దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండవు. అప్పుడు నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుడి యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉంటే దేవుడు అభివృద్ధి చేస్తాను అని ఆయన మాటించాడు అనంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక నిందారహితమైన ఒక జీవితం కలిగి మనం జీవించాలని దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక సంపూర్ణమైన సంతోషం ఉంది. దావీదు భక్తుడు ఆయన తెలియజేస్తాడు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఒక సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. సదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన అంటాడు, జీవ మార్గము ఒకటి ఉంది, దాన్ని నువ్వు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం
అది కంటికి కనిపించదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఒక సంతోషం అది. ఎన్ని గ్రామాలకు వెళ్ళినా, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా సంతోషం అనేది దొరకదు. అల్ప సంతోషం కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది వింటారు. అల్ప సంతోషం, అవన్నీ అల్ప సంతోషాలు. ఆ 5-10 నిమిషాల వరకే అల్ప సంతోషం. తర్వాత మరలా మామూలు అయిపోతుంది. జీవితం ఏంటి, ఎలా కొనసాగుతుంది, మన పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి అని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉండవలసింది ఒక నిందారహితమైన ఒక జీవితం కలిగి ఉండాలి. నిందారహితమైన జీవితం అంటే పవిత్రమైన జీవితము అని అర్థం. పవిత్రమైన జీవితం కలిగి మనం జీవించాలి. పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వాక్యం, ప్రియులారా మనకైతే ఈ వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్తమైన కల్మషమును మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము. మొదట చూడండి, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతున్న దేవుని బిడ్డలు ఒక పవిత్రమైన జీవితం, అది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. దేవుడే మాట్లాడాడు, అబ్రహామా నేను నా సన్నిధిలో నిందారహితమైన జీవితం కలిగి ఉండు, అప్పుడు నాకును నీకును మధ్య ఒక నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించగలను అన్నాడు. మనిషి ఈ రోజున చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తాను ఆలోచించేది ఏమిటంటే, నేను అభివృద్ధి కావాలి, నేనున్న స్థితిలోనే ఎలాగనే ఉండకుండా నేను అభివృద్ధి చెందాలి, నేను చేసే పని అభివృద్ధి అవ్వాలి, నేను చేసే వ్యాపారం అభివృద్ధి అవ్వాలి. ప్రతి మనిషి కూడా కోరుకునేది, ఆశించేది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే, మనం అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట మనం చేయాలి. అది ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిదానితమైన ఒక జీవితం కలిగి మనం ఉండాలి. యోహాను ఆయన మొదటి పత్రికలో చెబుతాడు, మొదటి అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోహాను ఆయన చెబుతున్న మాట, అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వాక్యం, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు,
ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. మనం మనల్ని పవిత్రులుగా ఎలా చేసుకుంటాము అని అంటే వాగ్దానాల ద్వారా అని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన యొక్క మాటను మనం గమనించాము. ఇక్కడ యోహాను గారు ఆయన చెప్తాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పాపాలను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరు? నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఎందుకు పవిత్రమైన జీవితం కలిగి ఉండాలంటే మనం అత్యధికంగా అభివృద్ధి పొందాలి కనుక. ఆమేన్. చెప్పాలి. హల్లెలూయా. మనం అత్యధికంగా అభివృద్ధి చెందాలి. అది దేవుని యొక్క సంకల్పం, ఆయన ఆలోచన. దేవుని ఆలోచన ఏమై ఉన్నది అనంటే, దేవుని ఆలోచన మనం అత్యధికంగా అభివృద్ధి చెందాలి అని. ఆయన పిల్లలు ఎప్పుడు ఘనంగానే ఉండాలని కోరుకుంటాడు. మీ పిల్లలు కూడా ఎప్పుడు ఘనంగానే ఉండాలని కదా మీరు కోరుకుంటారు. మీ పిల్లలు ఘనంగా ఉంటే మీకు సంతోషం. మనం ఘనంగా ఉంటే తండ్రికి, పరమ తండ్రికి సంతోషం, చెప్పలేనంత సంతోషం. పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21, 22 ఈ వాక్యాలు రెండు చదువుకుందాం. మరియు గత కాలమందు ఆ దేవునికి దూరస్తులను అదిగో మనస్సులో విరోధ భావం కలిగి ఉన్నారు. పైకి కాదు కానీ మనస్సులో విరోధ భావం కలిగి ఉన్నారు. మిమ్మల్ని కూడా తన యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు మరణము వలన ఆమేన్. హల్లెలూయా. గతంలో మనం చాలా దూరంగా ఉన్నాం. దేవునికి ఎంత దూరంగా ఉన్నామంటే చాలా దూరస్తులుగా ఉన్నాం. కారణం మన దుష్క్రియల వలన. ఇప్పుడు చూడండి, దేవుడు తన సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని మనం పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని. అందుకోసమే దేవుడు ఆయన ఈ మాటలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం అత్యధికంగా అభివృద్ధి చెందాలి.
ఒక రోజున మనం అందరం కూడా అత్యధికంగా అభివృద్ధి చెందాలి కనుక దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అత్యధికంగా మనం అభివృద్ధి చెందాలి. అందుకోసమే దేవుడు విషయాలన్నీ కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిముతో కూడా రెండోదిగా మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 751. తామర పుష్పము ఎదుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఆమేన్. చెప్పాలి. హల్లెలూయా. కొంచెం నిదానంగానే విని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. నిదానంగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యము అదేంటంటే దేవుడైన యెహోవా ఎఫ్రాయిము గురించి రాయబడి ఉంది మాట. మంచు చెట్టులకు మంచు ఏ విధంగా ఉంటుందో నేను అలాగే అనుకుంటాను. మరలా అంటాడు దేవుడు, అంటాడు తామర పుష్పము ఎదుగునట్లుగా. తామర పుష్పం ఎదుగుతా ఉంటుంది, అలా ఎదుగుతా ఉన్నది. ఎఫ్రాయిము కూడా ఇలాగనే ఎదుగుతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము ఎవరు? యేసోపు యొక్క రెండో కుమారుడు. యేసోపుకి 2 కుమారులు. పెద్ద కుమారుడు మనిషే, రెండో కుమారుడు ఎఫ్రాయిము. ఈ రెండో కుమారుడు ఎఫ్రాయిం అని పేరు పెట్టుకున్నాడు. ఎఫ్రాయిం అంటే అర్థము ఫలము లేక అభివృద్ధి. ఎఫ్రాయిం అంటే అర్థం అది. అయితే ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే అక్కడే ఆ హోషేయ గ్రంథంలోనే 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎఫ్రాయిము గాలిని మేయించున్నాడు, తూర్పు గాలిని అతడు ఎంటాడుచున్నాడు. చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, అంటే గాలిని తింటున్నాడు. గాలి కదా అని గాలిని తింటున్నాడు. గాలి ఎందుకంటే ఎఫ్రాయిము ఒక చోట ఉన్నాడు. వాళ్ళ నాన్నగారేమో భక్తిపరుడు, ఫలించడి కొమ్మ, ఓట యొక్క ఫలించడి కొమ్మ. వాళ్ళ నాన్న యేసోపు భక్తిపరుడు అయినా, కానీ ఇతని యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే గాలిని మేస్తున్నాడు. గాలిని మేస్తున్నాడు. చాలా మంది రోజున భక్తిపరులుగా దేవుని మందిరంలో
ఒక తల్లి ఒక తండ్రి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. మరి పిల్లలు ఎక్కడ? పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉన్నది? వారి యొక్క నడవడి ఎలా ఉన్నది? వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. పేరు చెప్పలేండి, నేను పేరు చెప్పను. ఫోన్ చేశాడు, అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, ప్రార్థన చేయన్నా. ఇది తిరిగిందే గాలి తిరిగాడు. గాలుడు ఇప్పుడు ఈ అభిప్రాయము గాలికి నాస్తున్నాడు, గాలికే గాలి తూర్పు గాలి అంటాడు. అంతేగా? అంటే అర్థం ఏంటి? గాలుడు గ్రామంలో జనాలందరూ ఏమనుకుంటున్నారు? అతడు గాలుడు. ఏం చేస్తాడు? ఎలాంటి వాడు అనంటే గాలుడు అని చెబుతున్నాడు. మంచిదే, గాలి తిరుగుతున్నాడు, ఏ పని పాటలేదు. పని పాట లేని వాడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉండడం జరిగిందని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి నాకు ఫోన్ చేశాడు. ప్రేమించాను, ఆ అమ్మాయికి నాకు పెళ్ళైనట్టు ప్రార్థన చేయండి. ఆ పెళ్ళయ్యేదాన్ని నేను ప్రార్థన చేయాలంట. వాడు ప్రేమించుకుంటా ఉంటే నేను ప్రార్థన చేయాలంట. ఎంత నిత్యమైన బ్రతుకు! అసలు వాడికి ఆ తెలివి ఉన్నదా? ఆలోచన ఉన్నదా? తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి కదా చేయాల్సింది. పెద్దలు నిర్ణయించిన పెళ్లి బైబిల్ ప్రకారం పెద్దలు నిర్ణయించినది, తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి 100 ఏళ్ళు పంటది. పెళ్లి అంటే 100 ఏళ్ళు పంట. తొందరపడవద్దు. యవనస్తుల పిల్లలు తొందరపడమాకండి. స్త్రీలైనా పురుషులైనా తొందరపడమాకండి అన్న. నేను ఒక తల్లి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఈ ఊరిలో కాదులేండి, వేరే ఊరిలో. ఆ తల్లి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నామ్మా? ఎక్కిలు బట్టి ఏడుస్తుంది ఆ తల్లి. ఎందుకు ఏడుస్తున్నామ్మా? ఎక్కిలు బట్టి ఏడుస్తున్నా. ఎందుకమ్మా అంటే అమ్మాయి మాట్లాడట్లేదు. ఆ అబ్బాయి ప్రేమించినట్టు ఆ అబ్బాయి కావాలంటే వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది. తండ్రి ఏమంటున్నాడు? వాడిని కానీ పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానంటున్నాడు. కూతురు ఏమంటుంది? వాడిని కానీ చేయకపోతే నేను చచ్చిపోతానంటుంది కూతురు. ఒకసారి ఆలోచన చేయండి. తల్లి ఎలా నలిగిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. పెళ్లి చేస్తేనా భర్త చనిపోతాడు అన్నాడు. పెళ్లి చేయకపోతేనా ఆ అమ్మాయి చనిపోతానంటుంది. భయంకరంగా ఏడుస్తుంది. ఏంటన్నా నా పరిస్థితి ఎలా అయింది? అమ్మా నువ్వు తల్లిగా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి కదా. అడగాలి, ఎంత పోనా తీసిచ్చేది, ఎంత లావునా, ఎంత వెడవపోను. ఒకటే గిల్లుకోవటం, తీసుకోవటం, దాన్ని రుద్దుకోవటం, ఆ పోను గెలటం, అంటే గిల్లుకోవటం, దాన్ని గిల్లుకోవటం. ఇదే పని, మరొక పని లేదు. ప్రార్థన చేసుకున్నామే, బైబిల్ చదువుకున్నామే, మరి తల్లి మాట విన్నామే, తండ్రి మాట విన్నామే, ఇవన్నీ లేవు. మంచిది కాదు, జాగ్రత్త. ఈ మధ్య వ్యాపారంలో వచ్చింది నా న్యూస్. అదేంటంటే ఒక ఆమె కోర్టుకి వెళ్ళింది. నా భర్తకి నాకు విడాకులు ఇచ్చేసేయండి. ఏమ్మా నీ భర్త కొట్టాడా? కొట్టలేదు. తిట్టాడా? తిట్టలేదు. మరి కొట్టకుండా తిట్టకుండా భర్తకి విడాకులు ఎందుకమ్మా? పెళ్ళైన భర్తలో మంచిగా నాతో బాగున్నాడు, ప్రేమగా. ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కున్న దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ తోనే కాలం గడిచిపోతుంది.
నన్ను పలకరించట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నన్ను పలకరించట్లేదు, అవసరం లేదు, సంపంతోనే సంసారం చేసుకోమని ఆయన్ని. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఆ జడ్జి ఏం చెప్పాలి? బాబు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కోర్టులో కూడా అది అక్కడ కోర్టులో కూడా దాన్ని ఇంకా వినటం నేర్చుకుని మర్చిపోలా. ఆ రొక్కటం చాలా మందికి మధ్య గజ్జి తామర అవన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో చాలా మంది అసలు 10 మంది జనాలు ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పెద్ద టౌన్, ఇంత జనాలు ఉన్నారు. ఏం ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ సంతోషం ఏంటో, వాళ్ళ ఆనందం ఏంటో, ఆ గిటార్ వాయించుకుంటా వాళ్ళు ఆనందం ఏంటో, వాళ్ళ సంతోషం ఏంటో. బాబు ఇది జనాలు ఉన్నారంటే వాళ్ళ ఆనందం ఏంటో, వాళ్ళ సంతోషం ఏంటో అది వాళ్ళకే తెలుసు. గిటార్ వాయించే వాళ్ళకి అది ఆనందం వాళ్ళకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆనందం వాళ్ళకే తెలుసు, ఇంకొక పక్కన వాళ్ళు కూడా తెలియదు. ఆ గిలుకోవటం, తీసుకోవటం, రుద్దుకోవటం, పైకి రుద్దుకోవటం, కిందకి రుద్దుకోవటం. పక్కన వాడితో పని లేదండి. ఇక్కడ అదే పని అయిపోయింది. ఫోన్ ఉన్నది ఎందుకంటే అవసరానికి వాడుకోవాలి కానీ అనవసరమైన వాటికి ఉపయోగించకూడదు. జాగ్రత్త. మన జాగ్రత్త పడితే మనకే మంచిది. బైబిల్ గ్రంథం పక్కన పెడుతున్నాను. శనివారం ఆదివారమే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటున్నాను. మిగిలిన రోజుల్లో పట్టుకోవట్లా, మిగిలిన రోజుల్లో బైబిల్ చదవట్లా. చదువుతున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట, ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు ఈనేవాడు ధన్యుడు అని అన్నాడు. ప్రవచన వాక్యాలు చదివేవాడు ధన్యుడు అని చెప్పాడు దేవుడు. మరి చదువుతున్నారా? మరి బైబిల్ చదవకుండా మరి సెల్ ఫోన్ లో వచ్చి మాత్రమే ఎక్కువ చదువుతున్నారు. అవసరమైన వాటికి మాత్రమే, అనవసరమైన మాత్రం పొరపాటు కూడా ఉపయోగించకూడదు. సెల్ ఫోన్ కనిపెట్టిన ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే సెల్ ఫోన్ అనేది అవసరము, రెండోది అనవసరం అని అన్నాడు. అదైతే ఒక మాట మీద ఉండొచ్చు కదా, నువ్వు ఒకే మాట మీద ఉండొచ్చు కదా అంటే అవసరము అనవసరం అని అన్నాడు. అయితే మనకు అవసరమైనది మాత్రమే దానిలో మనం ఉపయోగించుకోవాలి, మాట్లాడుకోవాలి, అంతవరకే. అనవసరమైన ఉండాలి. ఈ సెల్ ఫోన్ ఎక్కువైన దగ్గర నుంచి చాలా మంది చాటింగ్ చేసుకోవటం, కొంతమంది ప్రాంతంలో కూర్చున్నట్టే ఉన్నారా, ఎవరి మందిరంలో కూర్చున్నట్టే ఉన్నారా, అంటే ఫోన్ మెసేజ్లు. ఏం చేస్తున్నావు? పట్టుకున్నావా, నిద్రపోతున్నావా? ఆయన కూర్చుంటే ఏం చేస్తున్నావు? ఒకే మెసేజ్ అండి. కూర్చొని కూడా కొంతమంది మెసేజ్లు పంపించుకోవటం. దేవుని వాక్యం మనం చదువుతామంటే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. సమయోచితమైన ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనస్తులైన పిల్లలు జాగ్రత్త. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? గాలిని వేస్తున్నాడు. అన్నం తినట్లేదు, జొన్న రొట్టెలు తినట్లేదు. ఏం చెప్పరు? ఏం వేస్తున్నాడు? గాలిని వేస్తున్నాడు. తూర్పు గాలిని అంటాడుతున్నాడు. ఒక ఆమె అడిగానమ్మా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మా అబ్బాయి ITBT చదువుతున్నాడు. అయ్యా, ITBT
ఒకరోజు వాడిని అడిగాను, రే బాబు ఏం చదువుతున్నావు అంటే ఐటీబీటీ. ఐటీబీటీయా? ఎక్కడుంది ఐటీబీటీ? ఐటీబీటీ అంటే అర్థం ఏంటి తెలుసా? ఐటీబీటీ అంటే ఇంటిలో తినటం, బయట తిరగటం. ఎఫ్రాయిము కూడా ఐటీబీటీ చదువుతున్నాడు. ఇంటిలో తినటం, బయట తిరగటం, ఇదే పని. దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని యొక్క జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లేదు. అతని గురించి నా కడుపులో చాలా వ్యాపనం ఉన్నది. తప్పకుండా నేను అతన్ని కరుణిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డ ఎక్కడ ఉన్నాడు? గాలిని మేస్తున్నాడు, తూర్పు గాలిని అంటాడుతున్నాడు. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. దేవుడే యెహోవా తెలియజేస్తాడు. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వారికి నడక నేర్పించింది నేను. నేనే అతన్ని స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. చెయ్యి పట్టుకొని నడక నేర్పిస్తాడు దేవుడే యెహోవా. ఈ ఆజ్ఞలో మనం నడుస్తూ ఉంటే మనం చెయ్యి పట్టుకొని మనకు నడక నేర్పించిన వాడు ఆయన. మనల్ని కౌగిలించుకుంటానని ఆయన, మనల్ని స్వస్థపరుస్తుంది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు తామర పుష్పము ఎదిగినట్లుగా ఎఫ్రాయిము అభివృద్ధి పొందును. అతన్ని ఎంతగా కరుణిస్తున్నాడో చూడండి. అతను లోకంలో ఎన్ని చోట్ల తిరిగాడో, గాలి తిరిగి ఆయా చోట్ల తిరిగి వచ్చినప్పుడు కూడా అతను ప్రేమించాడు. ఈ రోజున ఎంతటి యొక్క ఘోర పాపమైనా సరే దేవుడు క్షమిస్తున్నాడండి. రమ్మని పిలుస్తున్నాడు, దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తూనే ఉంటాడు, రమ్మని పిలుస్తున్నాడు. తర్వాత మరొకటి అదేమిటనంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వాక్యం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆదరణ యూదయ, సమరయ, గలిలయ దేశం అంతటా కూడా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉన్నది. సంఘం అనంటే అందరం, మనమందరం దేవుని సంఘం. మనమందరం దేవుని సంఘం. ఇది మహిమ కలిగిన సంఘం.
సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నది, అభివృద్ధి పొందుతున్నది, క్షేమాభివృద్ధిలోకి వస్తుంది సంఘం. కారణం ఏమిటి అనంటే సంఘములో సమాధానం అనేది క్రియేట్ చేస్తున్నది. సమాధానము, సంఘములో సమాధానము. అక్కడ పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సంఘంలో క్రియ జరుగుతుంది కనుక పరిశుద్ధాత్మ ఆదరణ అనేది సంఘంలో క్రియ జరుగుతుంది కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్నది. అందరూ కూడా, ప్రతి మనిషి కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమాభివృద్ధి పొందుతున్నారు. దీనికి గల కారణం ఏమిటి? దీనికి గల కారణం ఏమిటి? సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి గల కారణం ఏమిటి? సమాధానం, పరిశుద్ధాత్మ ఎందరి ఆదరణ. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు, ఆయన బ్రతుకున్న దినాల్లోనే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యంలో యేసు ప్రభు ఆయన ముందుగానే చెప్పాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిన ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన సత్యస్వరూపి, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. బంధువులు వస్తే 1 రోజు 2 రోజులు ఉంటారా? ఎల్లకాలం ఉంటారా? ఉండరు. 1 రోజు 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మనతో ఎల్లప్పుడూ ఉండేది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరనంటే ఆదరణకర్త. ప్రైజ్ ది లార్డ్. చపాతి హల్లెలూయా. ఆదరణకర్త, ఆదరణకర్త వస్తాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆదరణకర్త అంటే క్షేమాభివృద్ధి పొందాలి కనుక, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి కనుక, సంఘము క్షేమాభివృద్ధి పొందటానికే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తున్నాడు. ప్రతి వారిని దర్శిస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో ఆనందించడానికి గల కారణం ఆయన యొక్క సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. అంటే శిరస్సు ఆయన, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇదంతా అవివాదం సంఘం, ఇదంతా సంఘం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆ సంఘము అను శరీరానికి ఆయనే శిరస్సు. శిరస్సు అంటే తల. ఓకే, 2వ అధ్యాయంలో, అక్కడే 2వ అధ్యాయంలో 18, 19 వాక్యాలు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఆ కీళ్ళ చేతను నరముల చేతను అదిగో పోషింపబడి అతకబడినదై ఆ దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి
పొందుతున్నది. ఆమేన్. హల్లెలూయా. సంఘము ఆయన శరీరంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవాలు, ఇవన్నీ పని చేయాలి. కాలు చేసే పని కాలు చేయాలి, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి. చేయాలి. ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుంటలేదు, చాలా బలహీనం అయిపోయినాను. నా వల్ల కాదు, నేను పని చేయట్లేదు, నాకు కుదరదానంటే కాలుతో ఆనందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలుతో ఆనందన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి చూపించండి, మీ పేరు రాసుకుంటాను నేను. కాలుతో ఆనందన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి. ఉన్నారా? లేదు. సరే, కాళ్ళు ఈ మధ్య అడిగి కుదరదు, నేను రావడానికి వీలు పడట్లేదు, నేను నడవలేకపోతున్నాను, ఒకటి కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, అరికాలు మంటలు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, కుదరదు, నేను నడవట్లేదు ఈ మధ్య, నా వల్ల అట్లేదు, మీరు ఇవ్వండి అని చెప్పేసి చేతులతో చెప్తే చేతుల మీద నడుచుకుంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి ప్రియ దేవుడు బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి, చేతులు చేసే పని చేతులు చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సంఘములో ప్రతి అవయవాలు ఆయన శరీరం, మనం అందరం అతకబడి ఉన్నాం. ఇప్పుడు చూడండి, శిరస్సుకి అతకబడి ఉన్నది. ఇప్పుడు క్రీస్తు లేడనుకోండి, ఎవరికైనా ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మం పొందలేదు అనుకోండి, శిరస్సు లేదు అంటే క్రీస్తు లేడు. మీకు శిరస్సు లేదు, బండి ఒకటే తిరుగుతుంది, మీకు ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళు పోయి వందనాలు చెబుతారా? బండి శిరస్సు లేకుండా, తల లేకుండా బండి ఒకటే తిరుగుతా ఉందనుకోండి, వందనాలు చెబుతారా? పలకరిస్తారా? భయం కదా. కొంతమందికి క్రీస్తు లేకుండా, బాప్తిస్మం లేకుండా, మారు మనసు పొందకుండా, ఇంకా వాయిదాలు వేస్తూ రక్షణ పొందకుండా, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇంకా ఆలస్యం చేస్తా ఉంటే నువ్వు మొండివే. శిరస్సు అతకబడలేదు. శిరస్సు ఎవరు? క్రీస్తు. శిరస్సు అంటే తల. ఈ తల ఎవరనంటే క్రీస్తు. అతకబడి, శరీరంతో అతకబడి ఉండి, ఇప్పుడు కీళ్ళ చేత, నరాల చేత, శరీరం చేత అతకబడి ఉన్నది. ఇక్కడ నుంచే ఆలోచన, ప్రతిదీ కూడా ఇక్కడ నుండి ఆలోచన ప్రారంభమవుతుంది. కొంతమంది అంటారు, ఇదిగో ఈ వ్యక్తికి తెలివి ఎక్కడ ఉంది చెప్పరా? ఎక్కడుంది? మోకాల్లో ఉంది. ఈ వ్యక్తికి మోకాల్లో ఉంది. మోకాళ్ళలో ఉందా? తెలివి ఎక్కడ ఉంది? ఆలోచన ఎక్కడ ఉంది? ఎక్కడ? తలలో ఉంది. తలలో ఉంది. ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. మనం ఏం చేయాలన్నా, ఏం ఆలోచించాలన్నా, ఏం మాట్లాడాలన్నా ప్రతిదీ కూడా ఇక్కడ నుండి. అయితే ఇక్కడ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అయి ఉన్నాడు. ఈ శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ అతకబడి మనం వృద్ధి నుంచి అభివృద్ధి పొందుతున్నాము. అప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వృద్ధి పొందుతున్నారు. శిరస్సు ఉంటేనే కదా వృద్ధి పొందేది. శిరస్సు లేకుండా వృద్ధి పొందుతారా? పుట్టి శరీరమే వృద్ధి పొందిందా? లేదు. శిరస్సు ఉంటేనే వృద్ధి పొందేది. అలాగే క్రీస్తు నీకు సొంత రక్షకుడిగా ఉన్నప్పుడే నువ్వు వృద్ధి పొందుతావు, ఆత్మీయతలో ఎదుగుతావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ విషయాలన్నీ కూడా ఆయన మనకు తెలియచేస్తున్నాడు. సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. ఇది ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన మనకు సంఘంలో క్షేమాభివృద్ధి అనేది కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరొక మాట,
పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యం. సర్వశక్తి కలిగిన దేవుని వైపును తిరిగిన ఎడల గుడారంలో నుంచి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేవు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుని వైపు నువ్వు తిరగాలి. కొంతమంది ఏమో తూర్పు వైపు తిరుగుతున్నారు, కొంతమంది దక్షిణ వైపు తిరుగుతున్నారు. రకరకాలుగా అందరూ కూడా ఆయా వైపులు తిరుగుతున్నారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న విషయం, సర్వశక్తి కలిగిన దేవుని వైపు నువ్వు తిరిగి ఎడలా నీ గుడారంలో ఉన్న దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నువ్వు అప్పుడు అభివృద్ధి పొందినవు. చాలా మంది ఈ రోజున నేను అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం ఏమిటి ఉంటుంది. డౌట్, సందేహం ఉంటుంది. నేను అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేతనగా మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటి? నీ గుడారంలో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగించుకోవాలి. నీ గుడారం ఉండకూడదు. నీ ఇంటిలో పొరుగువారికి ఏది కూడా ఉండకూడదు. దేవుడు పదాకిలించినప్పుడు ఏం చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 16, 17 వాక్యాలు మనం గమనించినప్పుడు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. ఏమా? పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అభివృద్ధి చెందాలంటే పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. నీ పొరుగువానిది ఏది కూడా పొరుగువానిది ఆశించకూడదు. పొరుగువాని భార్యనైనా, దాసినైనా, దాసుడునైనా, ఎద్దునైనా, గాడిదనైనా, పొరుగువానిది ఏది కూడా చెప్పాలి. హల్లెలూయా. పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు, అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. నేను చెబుతున్నానని ఏమనుకోమాకండి, కొన్ని చోట్ల జరిగిన విషయాలు చెబుతున్నాను. పిల్లలకి పిలిచారు, పెళ్లికి రమ్మని పిలిచారు. సరే కదని బ్యాగ్ తగిలించుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెళ్లి అయిపోయింది. భోజనాలు పెడుతున్నారు, భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు ప్లేట్లో అన్నము, కూరలు అన్ని పెట్టారు. తర్వాత అన్ని ఇచ్చారు. స్పూన్ కూడా ఇచ్చారు. తర్వాత గ్లాస్ కూడా ఇచ్చారు. వాటర్ గ్లాస్, మంచినీళ్ళు గ్లాస్ కూడా ఇచ్చారు. అవి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నారు, తిన్నారు. శుభ్రంగా ప్లేట్ కడుక్కున్నారు, స్పూన్ కడుక్కున్నారు. ఆ తర్వాత గ్లాస్ కూడా కడుక్కున్నారు, శుభ్రంగా తీసుకొని వెంటనే బ్యాగ్ లో పెట్టేసుకున్నారు. బ్యాగ్ లో పెట్టేసుకొని తీసుకొని వచ్చేసారు, ఇంట్లో పెట్టేశారు. మళ్ళీ పోసుకోవడం పోతే మళ్ళీ అక్కడ ఐటమ్స్ అక్కడ పోతాయి. అవి కూడా అంతే, శుభ్రంగా తినటం, పక్కన తీసుకొని తినటం, శుభ్రంగా కడుక్కోవటం, తుడుచుకోవడం, వెంటనే బ్యాగ్ లో పెట్టేసుకోవటం, ఇంటికి తెచ్చుకోవటం. ప్రభావానికి నాయన అభివృద్ధి చెందాలయ్యా, నేను ఎంతకాలం నుండి అయ్యా నేను అభివృద్ధి లేదయ్యా, ఎంతకాలం నుండి అభివృద్ధి లేదయ్యా. నేను డిస్ట్రిక్ట్ వెళ్ళాను,
అమ్మ ఎందుకమ్మా అంత ఏడుస్తున్నాడు? ఎప్పుడన్నా ఎంతకాలం నుండి భక్తి చేస్తున్నానన్న, ఎంతకాలం నుండి అన్న భక్తి చేసేది. ఏమో అన్నట్టు అభివృద్ధి లేదు లేదా ప్రార్థన చేస్తారమ్మా అని అన్న. ఈలో వాళ్ళ పిల్లోడు వచ్చాడు. పిల్లోడు వచ్చేసన్నా ప్రైజ్ రాడన్నా అనుకుంటూ వచ్చాడు. సరే రారా ప్రైజ్ రాడు. వరుసగా పెంచారు, భలే కొన్నారు ఐటమ్స్. అసలు ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, గ్లాసులు తలతలు మెరిసిపోతాయి, భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అమ్మ దేవుడు ఎంత ఆశీర్వదిస్తే ఎంత అభివృద్ధి చేస్తాంటే ఎందుకమ్మా నువ్వు అట్లా మాట్లాడతానంటే ఏం చెప్పమంటావు అని అంటుంది ఆ యొక్క. ఈ పిల్లవాడు అన్నాడు, అవన్నీ ఎక్కడో తెలుసా నీకు? పాస్టర్నా తెలుసా నీకు? ఇదేమో పెళ్లికి వెళ్ళినప్పుడు, వాడి పెళ్లికి వెళ్ళినప్పుడు, ఇదేమో మనం పెళ్లికి వెళ్ళినప్పుడు. అదే పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ పెట్టాలంటే పెట్టడే కాదు, లేట్గా పెట్టుకోవడం తింటాం తెచ్చుకోండి, శుభ్రంగా కలుపుకొని తెచ్చుకోవడమే. వాళ్ళ అమ్మంటుంది, రే చెప్పమాకరా పాస్టర్ గారికి మైక్ లో చెబుతాడా, చెప్పమాకరా, పరువు పోతుందా, మన పరువు పోతుందా, చెప్పమాకరా, ఒరే నీకేనా చెప్పేది. ఈ గ్లాస్ ఎక్కడ తెలుసా? ఈ గ్లాస్ వాళ్ళు ఇచ్చిన గ్లాస్. వాళ్ళ గ్లాసులు, వాళ్ళ స్పూన్లు, వాళ్ళ ప్లేట్లు అన్ని ఇంట్లో పెట్టుకొని అభివృద్ధి చెందాలంట. ఎలా అవుతాడు? బైబిల్ గ్రంథం ఏమని చెబుతుంది? మీ గుడారంలో నుండి పొరుగు వాడిని నువ్వు తీసేసినప్పుడు గుండు సూతో సహా ఇంటిలో ఉండకూడదు. పొరుగు వాడిని ఏది కూడా, ఇతరులది ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు. అది నీకు సంబంధించి నువ్వు కష్టపడి సంపాదించుకున్నదైతే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? ఉంటే తీసేయండి, ఇంటికి పోయినప్పుడు తీసేయండి. ఒక మన మందిరానికి వస్తుంది, మన మందిరానికి వస్తున్నాక పరిచయం కూడా చేస్తుంది. పొలం వెళ్తే పక్కన పొలం వాళ్ళకి తాడి చెట్లు ఉన్నాయి. ఉంటే అక్కడ పోయి వాళ్ళ కాయలన్నీ తెచ్చుకుంది, తాటికాయలన్నీ తీసుకొచ్చుకుంది. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా అక్కడ వాళ్ళని తెలుసుకుంది. ఈ రోజు అది రేపు తిందామని చెప్పేసి అక్కడ పెట్టుకుంది. రాత్రి అంతా తాటికాయలే చూపిస్తున్నాడు దేవుడు. అదే దర్శనం, ఇంకోటి లేదు, అదే దర్శనం. నాకు ఉదయాన్నే వచ్చింది ఆ యొక్క వచ్చేసి అన్న తాటికాయలు ఎక్కడ ఉన్నాయి చూడండి అంటే, బైబిల్ ఎక్కడ ఉన్నాయి తాటికాయలు? ఉంటే రెండు. ఎక్కడమ్మా ఎన్ని తాటికాయలమ్మా? చూద్దామంటే దాని అర్థం ఏంటో, తాటికాయలు ఏంటో చూద్దామని ఎత్తుతా ఉంటే ఎంత చెప్పినా కానీ తాటికాయలు వచ్చాయి. ప్రభా తండ్రి, ఈ అక్క వెళ్ళిపోయేటట్టు లేదయ్యా, తాటికాయలు ఎక్కడ ఉన్నాయి ప్రభా, ఏందయ్యా రాత్రి అడుగు చూపించావయ్యా, దర్శనం ఏ దర్శనం ఏంటంటే అని నేను ప్రార్థన చేసుకుంటా, మనసులో ప్రార్థన చేసుకుంటా, బైబిల్ తిప్పుకుంటా ఉంటే దేవుడు అంటాడు, అసలు ఎక్కడో అడుగు అమ్మా, ఎక్కడే అమ్మాయి అవి అడగకూడదు అన్నా. అవి అడగకపోతే మరి ఎక్కడ అడుగుతావు అమ్మా? ఇంటికి వచ్చి బైబిల్లో ఉన్నాను ఎక్కడ అడుగుతావు అమ్మా? ఎక్కడో చెప్పు అమ్మా, దేవుడు అడగమన్నాడమ్మా. అవి మనే కదన్నా, పక్క పొలం ఉండన్నా. వాడే మనం పొరుగు వారిని మనం ఆశించవచ్చా? పొరుగు వారిని తెచ్చుకోవచ్చా? చెప్పు, పొరుగు వారిని తెచ్చుకోవచ్చా? పొరుగు వారిని మాత్రం తీసుకొని వచ్చేసి ఈ రోజు నాకు రేపైనా తినొచ్చని ఆడ పెట్టుకుంటే ఇంకే మరి దర్శనం, ఇంకో దర్శనం ఉంటుంది? చెప్పండి. పొరుగు వారి దేవి కూడా ఉంచకూడదు. జక్కయ్యను ఒకసారి మనం గమనించినట్లయితే, జక్కయ్య కొట్టువాడు ఎరుకో పట్టణంలో ఉన్నాడు. మనకు బాగా తెలుసు జక్కయ్య. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆయన చూడాలని వెళ్తే జనం ఎత్తుగా ఉన్నారు, ఆయన కంటికి చూడలేక ఆయన వేడి చెట్టు ఎక్కాడు. ఇప్పటికి ఒక వేడి చెట్టు దైవచన సమయాలతో పాటు 2011 సంవత్సరంలో
యేసన్న గారితో పాటు నేను దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఎరుకో పట్టణానికి కూడా వెళ్ళాను. అది 4 రోడ్ల సెంటర్లో ఉంది మేడి చెట్టు. దాన్ని ఇప్పుడు చెక్కయ్య చెట్టు అని పిలుస్తున్నాడు. ఆ చెట్టు ఎటు వెళ్ళినా కానీ అక్కడికే వస్తాడు యేసు ప్రభు. తాను ప్లాన్ చేసుకున్నాడు. పొట్టివాడు కదా, పుట్టిన ఆలోచనలు, పొట్టివాడికి పుట్టిన ఆలోచనలు అని ఒక సామెత ఉంది. వాళ్ళు చాలా ఆలోచన చేస్తారు. తను ఆలోచన చేసినట్టే చెట్టు మీద కూర్చున్నట్టు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. జక్కయ్య త్వరగా నువ్వు నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా అన్నాడు. జక్కయ్య త్వరగా దిగాడు. యేసు ప్రభుని సంతోషంగా ఇంట్లోకి చేర్చుకున్నాడు. బయట ఉన్న జనాలందరూ ఊరికెరవా. యేసు ప్రభు వచ్చాడని కొన్ని వేల మంది జనాలు ఆయన వెంబడించారు. మా ఇంటికి వస్తాడు, మా ప్రార్థన చేస్తాం, మాతో మాట్లాడతాడు. మన ఇంటికి వస్తే మనం స్వీట్ ఇస్తాం, హాట్ ఇస్తాం, పాలు ఇస్తాం, హార్లిక్స్ ఇస్తాం. మన ఇంటికి వస్తే మనం ఏదైనా ఇవ్వచ్చు, మనం కూల్ డ్రింక్స్ ఇస్తాం. ఆ పిసినారుడు ఇంటికి పోయాడు, పేనాసుడు ఇంటికి పోయాడు. ఆ పిసినారుడు పిల్లలు కూడా పెంచబెట్టాడు. ఆ పిల్ల హాస్పిటల్ దిగుతున్నది. అబ్రహాముతో ప్రభా మీరు మాట్లాడిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రం. సంఘంతో వచ్చిన ప్రతి ఒక్క మాటల కొరకే కృతజ్ఞతాస్తులు జీవిస్తున్నాం నా తండ్రి. దేవుని సన్నిధిలో నిండాలని కూడా నడిచు యేసయ్యా స్తోత్రం అత్యధికంగా అభివృద్ధి పొందుచు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా దేవుని సన్నిధిలో నాయన ఒక పవిత్రమైన జీవితం కలిగి మేము జీవించాలని, అయ్యా మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ప్రభా మీరు మాట్లాడినది మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మేమందరం నా తండ్రి అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే నాయన మేము పవిత్రమైన జీవితం కలిగి జీవించినట్టుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఎఫ్రాయిము నా తండ్రి అభివృద్ధి పొందున్నాడని, యేసయ్యా తను నా తండ్రి తామర పుష్పం మీ పెరుగునట్టుగా తని ప్రభా మీరు అభివృద్ధి పరిచున్నారని మీరు మాట్లాడినందుకు ఈ స్తోత్రం నాయన. యేసయ్యా ఎఫ్రాయిము గురించి నా తండ్రి మీరు మాట్లాడినారు. నా ముద్దు బిడ్డని ప్రభా మీరు చెప్పినారు నాయన. మీకు స్తోత్రం నాయన. మేమందరం కూడా నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగాను ముద్దు బిడ్డగా నాయన మిమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే నా తండ్రి సంఘంలో సమాధానం కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలని మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నా తండ్రి. గుడారంలో నుండి నా తండ్రి దుర్మార్గత తీసివేసిన వేళప్పుడు మీరు అభివృద్ధి పొందుతారని మీరు మాట్లాడినందుకే స్తోత్రం నాయన. యేసయ్యా తండ్రి మేమందరం అభివృద్ధి పొందాలంటే నా తండ్రి పొరుగువాని దేని నాయన మేము ఆశించకుండా నాయన యేసయ్య మా ఆత్మీయ జీవితంలో నా తండ్రి గొప్ప అభివృద్ధిని మీరు కలగచ్చని నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఒక పవిత్రమైన జీవితం కలిగిన ఆయన ఈ ఆత్మీయ జీవితంలో మేము కొనసాగించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. సంఘ సహవాసంలో ప్రతి ఒక్కరు నా తండ్రి అంటుకట్టి జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విషపడ్డ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. వాక్యము చెప్పిన ప్రభా సేవకులను మీరు అభిషేకించినందుకే స్తోత్రం. ఇంకను ఆరోగ్యమును క్షేమాన్ని కృపను నూతనమైన వాక్కుల చేత మీరు నింపండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. మేమందరం కూడా నా తండ్రి మీ ఎదుట పరిశుద్ధంగాను అయ్యా నిర్దోషులుగా నా తండ్రి నిరపరాధులుగా నిండున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరచి మీరు అక్కడ కొరకు రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి నా దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అభివృద్ధి పొందించి ఆ రాజ్యానికి అందరినీ కూడా ప్రభు సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.